హలో ఎవ్రీవన్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ స్వాగతం. మీకు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందికరంగా ఉండి మీకు ఏ దారి కనిపించటం లేదా, ఏం చేయాలో మైండ్ పనిచేయట్లేదా, అర్థం కావట్లేదా? అయితే మీరు అత్యంత విశ్వాసంతో నమ్మకంతో ఆ విశ్వాన్ని మార్గం చూపించమని పదే 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 ఇష్టంతో అడగండి. ఆ విశ్వాన్ని నమ్మితే సంపద డబ్బే కాదు, సమస్తం ఈ ప్రపంచమంతా మీకు ప్రణమిల్లుతుంది. ఇది సత్యం. అనేక మంది సైంటిస్టుల విషయాల్లో, రౌండా బర్న్ విషయంలోనే కానీ ప్రపంచంలో అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫస్ట్ మీలాగే ఈ మార్గం కనిపించక, ఏ దారి కనిపించక ఇబ్బందులు పడ్డవారే. ఇప్పుడు వాళ్ళు ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇది సత్యం. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని, లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు కోరుకునే ప్రతి కోరిక అద్భుతంగా మేనిఫెస్ట్ అవ్వాలని, మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుగా నేను ప్రత్యేకంగా విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను. మీరు రేపటి భవిష్యత్తు అత్యద్భుతంగా ఉంటుందని ఈరోజే విశ్వసించాలి. ఆ చిరునవ్వుని బయటకు వ్యక్తం చేయాలి అత్యంత విశ్వాసంతో. ఆటోమేటిక్గా ఆ మార్గాలు మీకు ఓపెన్ అవుతాయి. మీరు ఎంత విశ్వాసాన్ని ప్రకటిస్తే ఈ ప్రపంచం మీకు అంతగా దాసోహం అవుతుంది అని చెప్తున్నారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఒకసారి మనం చాలా విశ్వాసంతో, ప్రేమతో ఈ ప్రేమ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఈ ప్రపంచం ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా సరే మీ వరకు వచ్చేసరికి సంపదత్వంగాను, అందంగాను, డబ్బుతో అన్ని అవకాశాలు మీకు వెల్లువలా కనిపిస్తూ మీ వద్దకే అవకాశాల వెల్లువల వస్తాయి అని చెప్తున్నారు. అంటే మీరు చేయవలసిందల్లా అత్యంత విశ్వాసంతో, ప్రేమతో అనంత విశ్వశక్తిలోకి తేరిపారా చూస్తూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, నీ శక్తిని గొప్పగా నేను నమ్ముతున్నాను అని మీరు పదే పదే ప్రకటించినప్పుడు ఆనందపు తలుపులు తెరిచే తాళం చెవి మీకు ఓపెన్ అవుతుంది, కనిపిస్తుంది. ఆ మార్గం మీకు చూపిస్తుంది. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఒక వీడియోలో చూపిస్తుంది మీకు ఒక నెంబర్ రూపంలో. అంటే మీరు హఠాత్తుగా ఆ మార్గదర్శనం ఇవ్వమని, ఆ వే చూపించమని పదే పదే మీరు విశ్వాసంతో అడిగినప్పుడు, నమ్మకాన్ని, ఇష్టాన్ని ప్రదర్శించినప్పుడు, ప్రేమను మీరు నింపుకున్నప్పుడు ఒక గొప్ప నానుడి ఉంది అంటారు. అంటే మీరు ఆ జ్ఞానానికి సిద్ధంగా ఉంటే ఆ జ్ఞానాన్ని అందించగల గురువుని మీకు చూపిస్తుంది. అనేక మందికి ఆల్రెడీ చూపించింది. రౌండా బర్న్ సీక్రెట్ బుక్ రాసిన ఆమెకి బాబ్ ప్రాక్టర్ని, జోసెఫ్ మార్పిని చూపించింది. అంటే తను అడిగింది పదే పదే విశ్వాసంతో, ఇష్టంతో. అంటే మీకేం కావాలో, మీ పట్ల మీకు విపరీతమైన కాంక్ష ఉన్నప్పుడు, ఆ జీవితం పట్ల, ఆ జీవితాన్ని ప్రపంచంలో ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలనే తపన పడిపోయే ఆ గుణం మీ దగ్గర ఉన్నట్లయితే మీకు ఆ మార్గాలు కూడా ఓపెన్ అవుతాయి అంటున్నారు. అంటే మనలో ఆ విధమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం, అంటే మీరేం కోరుకుంటున్నారు, దేన్ని ప్రేమిస్తున్నారు, మీ జీవితం రేపటి రోజుని ఎలా ఉండాలనుకుంటున్నారు అని ఈరోజే ప్రణాళిక చేయాలి. మీకు ఆల్రెడీ ఒక స్టోరీ చెప్పాను. జిఎంఆర్ గ్రూప్ సంస్థ అధినేత జీవీ రావు గారు, ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టాలనుకున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు. ఆ విశ్వాసాన్ని అనంతమైన విశ్వశక్తిలోకి వదిలిపెట్టాడు. ఆ మార్గాలు ఓపెన్ అవుతాయని నమ్మకంతో ఉన్నాడు. వేరెవరో వచ్చి ఈయన తరపున టెండర్ వేయటం, విదేశీయులు అనేక మంది వచ్చి పెట్టుబడులు పెట్టడం, $2.6 బిలియన్ పెద్ద మొత్తాల్లో డబ్బు సమకూరటం, టెక్నీషియన్స్, పనిచేసే వాళ్ళు 40,000 మంది ఇంజనీర్స్ ఆటోమేటిక్గా వాళ్ళే ఈయన దగ్గరికి వచ్చి కాంటాక్ట్ చేయటం, ప్రపంచమంతా ఈయనకి దాసోహమైంది ఆ ఎయిర్పోర్ట్ పూర్తయ్యేంత వరకు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు స్టార్టింగ్. అప్పుడు ఆ సంకల్పాన్ని, అచంచలమైన విశ్వాసాన్ని ఆ విశ్వంలోకి వదిలిపెడుతూ ఉండేవాడు ప్రతి నైటు. గురువు, లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ఏం చెప్పాడో దాన్ని నమ్మాడు, ఖచ్చితంగా పాటించాడు. చేతిలో రూపాయి లేకుండా అన్ని వేల కోట్ల ప్రాజెక్టు కంప్లీట్ అయింది. ఇక్కడ ఎన్ని లక్షల కోట్లు, వేల కోట్లు సంబంధమే లేదు. ఈ మనిషి ఆత్మవిశ్వాసంతో అచంచలమైనటువంటి ప్రణాళికని సిద్ధం చేసుకుని ఆ మార్గాన్ని అడిగితే ప్రపంచంలో అన్ని దారులు ఓపెన్ అవుతాయి అంటున్నారు. అంటే చూడగలిగిన వాటిని, స్పర్శించగలిగిన వాటిని మాత్రమే నమ్మితే
అది అసలు నమ్మకమే కాదు. కనబడని వాటిని, అన్ని లక్షల కోట్ల సంపద ఈ ప్రపంచంలో ఉంది, మరి చేతిలో రూపాయి లేకపోయినా అన్ని వేల కోట్లు ఎలా సమకూరాయి? వాళ్ళకు వాళ్ళే వచ్చి ఇన్ని ఎలా కాంటాక్ట్ చేశారు, టెండర్ వేయటానికి ఆ జ్ఞానాన్ని ఎలా ఇచ్చారు, వాళ్ళు ఎలా అప్లై చేశారు? ఇదంతా అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్. ఆ విశ్వశక్తి యొక్క అనుగ్రహం లేనిదే చీమైనా కుట్టదంటారు, కదలదంటారు. అంటే ఏంటంటే మీలో ఆ జీవితం అనే దాన్ని ప్రపంచంలో గొప్పగా తీర్చిదిద్దుకోవటానికి లోపల నుంచి తపన అలు పెరగని ఆ యొక్క ప్రణాళికలు సిద్ధమై ఉండాలి. అదర్వైజ్ రాదు. లోపల ఆ రగిలిపోతున్నటువంటి పేరు ప్రఖ్యాతులతో కూడుకున్న జీవితాన్ని మీరు ఎనర్జీ లెవెల్స్తో చూపించాలి ప్రపంచానికి. అంటే ఈ ప్రపంచంలో కల్లా అత్యంత గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే ఆ నిబద్ధత కావాలి. నిబద్ధత లేకుండా ఏదీ రాదు. అంటే మనం కోరుకోకుండా, ఈ ప్రేమని వ్యక్తం చేయకుండా, అంటే ప్రేమతో ఏ పనైనా చేసినప్పుడు, ఒక పని చేసినప్పుడు చిన్న పనిని కూడా చాలా ఇష్టంతో ప్రేమతో చేయాలన్నప్పుడు, ఆ ప్రేమతో చేసిన ఏ పనైనా సరే సానుకూల శక్తిని ప్రసరింపచేస్తుంది. మీకు సంతోషంగాను, మనుషులందరూ సహకరించే విధంగాను అనంత విశ్వశక్తి ఆ యొక్క లక్ష్యాన్ని మీకు అనుకూలంగా మారుస్తుంది. ఆ లక్ష్యం ఏం చేస్తుంది? ఆ శక్తిని ప్రసారం చేస్తుంది. ఆ శక్తి విడుదల చేయడంలో ఉన్న లక్ష్యం మీ జీవితం గురించి సానుకూలమైన అనుభూతిని పొందటమే కాకుండా మీరు నిర్వర్తించాలనుకున్న కర్తవ్యం కూడా అనంత విశ్వశక్తి ఆ ప్రపంచాన్ని చైతన్యపరిచి మీకు అనుకూలంగా డబ్బుని, సంపదలను, మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీకు సుగమం చేసే విధంగా ఈజీగా ఆ స్వర్గధామాలు, అంటే ఆ స్వర్గపు ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఆ నిధులు, నిక్షేపాలు వాటికవే మీ దగ్గరికి వస్తాయి. మీ దగ్గర ప్రణాళిక ఉండాలి, ఆ ప్లాన్ ఉండాలి. మీ కలలకు మీరు పూర్తిగా నిబద్ధులై ఉన్నట్లయితే ద్వారాలు తెరుచుకుంటాయి. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ద్వారాలు ఎప్పుడు అక్కడే ఉన్నాయి, కానీ మీరు పూర్తి నిబద్ధతతో చూసినప్పుడు, ఇష్టంతో చూసినప్పుడు, ప్రేమతో చూసినప్పుడు ఈ ప్రపంచం ఓపెన్ అవుతుంది. ఆ ద్వారాలు అంటున్నారు, ఆ స్వర్గపు ద్వారాలు. నిబద్ధత కలిగిన వ్యక్తికి, విశ్వాసం కలిగిన వ్యక్తికి ప్రపంచం దాసోహం అవుతుంది. అంటే ఆ ప్రపంచంలో కల్లా అత్యుత్తమైనటువంటి ప్రణాళిక మీ దగ్గర ఉన్నట్లయితే, మీరు ఆ ప్రేమను నింపుకున్నట్లయితే ఈ ప్రపంచం మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రపంచం అనేది ఒక భ్రాంతి అని తెలుసుకున్న వివేకవంతుడు అది నిజమనుకుని ప్రవర్తించడు. అందువలన బాధల నుంచి విముక్తి పొందుతాడు. గౌతమ బుద్ధుడు చెప్తున్నాడు, మీ కలలకు, ఊహలకు ఈ వాస్తవ ప్రపంచంలో ఏమాత్రం శక్తి లేదని మీరు అనుకోవచ్చు, కానీ విజ్ఞాన శాస్త్ర విషయాలను నిరూపించడానికి శాస్త్రవేత్తలకు, అంటే సైంటిస్టులకు కొన్ని అడ్డంకులు ఉంటాయి. అవేమంటే, ముందుగా ప్రయోగాల నుంచి తమ పూర్వపు నమ్మకాలను తొలగించాలి. అంటే ఇది అవుతుందా, ఇది అవదా అనే అపనమ్మకాలు ఉంటే గనక తీసేయాలి. ఇది ఖచ్చితంగా అవుతుంది, దీన్ని నేను సాధిస్తాననే నమ్మకాన్ని ఆ ప్లేస్లో నింపాలి. మీ నమ్మకాలు నిజమైనవా కావా అనేది పక్కన పడేస్తే మీ ప్రపంచాన్ని నిర్మిస్తాయి మీ సరైనటువంటి విశ్వాసంతో కూడుకున్న ఆలోచనలు, పాజిటివ్ థాట్స్. అంటే నాకు అది ఖచ్చితంగా అయి తీరుతుందని ఆశించిన ఫలితంపై స్పష్టమైనటువంటి నమ్మకం ప్రదర్శించినప్పుడు. పరిమితులు విధించుకుంటే ఆ పరిమితుల వరకే జీవితం ఉంటుంది. అపరిమితమైనటువంటి ఆలోచనలు ఆ విశ్వంలోకి, అంటే మన ఈ విశ్వంలో మనం భౌతిక వాస్తవికత యొక్క ఫ్రీక్వెన్సీకి అనురూపంగా తయారు చేయబడ్డాం. కానీ దీనికి సమాంతరంగా అనేకమైనటువంటి వాస్తవికతలు ఉన్నాయి. అవి మనతో పాటే మన దగ్గరే ఉన్నాయి, కానీ వాటికి మనం ట్యూన్ కాలేదు. వాస్తవిక ప్రపంచంలో మనకి సమయం తక్కువ ఉన్నదని మీరు భావిస్తూ ఉండవచ్చు. అందుచేత పరిగెత్తి పనులు పూర్తి చేస్తూ ఉండవచ్చు, టైం లేదు నాకంటూ. కానీ గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ సమయం అనేది ఒక భ్రాంతి అంటున్నారు. గతము, వర్తమానము, భవిష్యత్తుల మధ్య భేదము అనేది మనని ఎన్నడూ కూడా వేడని ఒక భ్రమ. ఆల్బర్ట్ ఐన్స్టీన్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత చెప్తున్నారు. అంటే మనం ఈ ప్రపంచంలో దేన్నైతే ఏ దృష్టితో చూస్తామో, మనం అనుకూలంగానా లేకపోతే వ్యతిరేకంగానా, అంటే మనకు కంటికి కనిపించే వాస్తవ ప్రపంచం మరొకటి ఉంటుంది. అంటే మనం నమ్మని వాటిని ఆ ఒక రంగులాగా ఒక చూపిస్తుంది, కానీ అసలు రంగు వేరేగా ఉంటుంది అంటున్నారు. అంటే మనం పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినప్పుడు వాస్తవ ప్రపంచం వాస్తవంగా మన ముందు ఉంటుంది. మీ జీవిత కథ మీరు రాసుకున్నప్పుడు
మీకేం కావాలో ఒక ప్రణాళిక, సీరియస్నెస్ ఉన్నప్పుడు మీకు అనుకూలంగా అన్ని దారులు ఆ విశ్వశక్తి ఓపెన్ అవుతుంది. అంటే మనం నమ్మనప్పుడు అది పనిచేయదు. ఆకర్షణ సూత్రం, లా ఆఫ్ అట్రాక్షన్. మనం అట్రాక్షన్ అంటే ఆకర్షించకుండా అది రాదు. మీకేం కావాలో ఒక ప్లాన్ లేకుండా అది తయారు చేయబడదు అంటున్నారు. మీరు ఇవ్వాలి. ఒక ఇల్లు కట్టడానికి ఒక మున్సిపాలిటీ నుంచి ప్లాన్ ఎలా సిద్ధం చేసుకుని ఒక ఇంజనీర్తో, ఆర్కిటెక్చర్తో ఆ ప్లాన్ అంతా ముందే సిద్ధం చేసుకుంటాం. ఇది ఇక్కడ రావాలి, అది అక్కడ రావాలి, ఇది ఇక్కడ రావాలి, బెడ్రూమ్ ఇక్కడ రావాలి, కిచెన్ ఇక్కడ రావాలి, హాల్ ఇక్కడ రావాలి. ఇవన్నీ లోపల ఒక వైట్ పేపర్ మీద, ఒక పెద్ద బాండ్ షీట్ మీద ఒక బ్లూ ప్రింట్ తయారు చేస్తాం. మరి మీ జీవితం అనే ఆ రేపటి భవిష్యత్తు గురించి ఆ బ్లూ ప్రింట్ ఏది అని అడుగుతుంది విశ్వం. నిజమైన ప్రేమ కల వారికి ఎప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాళ్ళు ప్రేమను ఎంత పంచితే అంత పొందుతారు. అంటే ఆ బ్లూ ప్రింట్ని మీరు సిద్ధం చేసుకుని ప్రేమతో ఈ విశ్వంలోకి వదిలిపెట్టాలి. ఆ ప్లాన్ అనేది ఆటోమేటిక్గా మీకు అప్రూవల్ అవుతుంది అంటున్నారు. అంటే విశ్వశక్తి అప్రూవల్ చేస్తుంది. మీరు కావాలనుకుని కలల కన్నా ఒక కారైనా కావచ్చు, మీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో, మీతో ఎలా బిహేవ్ చేయాలో, ఎంత జెన్యూన్గా జీవితాంతం మీకు నచ్చినట్టుగా అద్భుతంగా జీవించాలి, మిమ్మల్ని ప్రేమించాలని కోరుకుంటారో అదొక ప్లాను. మీకు ఎలాంటి హౌస్ కావాలో, ఎలాంటి వస్తువులు కావాలో, ఎలాంటి ఆరోగ్యం కావాలో, ఎలాంటి సౌందర్యంతో మీరు ఉండాలో, ఎంత జ్ఞానం కావాలో అవన్నీ కూడా విశ్వంలో నుంచే మీకు లభిస్తాయి. విశ్వశక్తి అనుగ్రహం ద్వారానే సమస్తం మీకు వస్తాయి. అయితే మీకు ఆ ప్లాన్ అనే ప్రణాళిక, ఆ భవిష్యత్ అనేది యాదృచ్ఛికం కాదు, మీ ఎంపిక. జీవితమే మిమ్మల్ని అనుసరించి నడుస్తుంది. మీ ఆలోచనల్లో, మీ భావాల్లో మీరు బహిర్గతం మీరు వ్యక్తం చేస్తే అపనమ్మకమా నమ్మకమా దాన్ని బట్టే జీవితం ఉంటుంది. జీవితం అలా యాదృచ్ఛికంగా నడుస్తూ పోదు, మిమ్మల్ని అనుసరిస్తుంది. మీ మాటల ద్వారా, మీ పనుల ద్వారా. మీరేం నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్గా ప్రపంచం మీకు చూపిస్తుంది. పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా, ఆనందభరితంగా, పువ్వుల పరిమళాలతో ఈ ప్రపంచం మీకు స్వాగతం పలుకుతుంది. మీరే ఎంపిక చేసుకోవాలి. ఏ శక్తి కూడా ఈ వ్యక్తిని జాలి తెలిసి వచ్చి నేను నీకు సహాయం చేస్తానని ప్రపంచంలో, విశ్వలోకాల్లో ఏ శక్తి వచ్చి దానికి అదే సహాయం చేయదు. మన నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ పాజిటివ్గా వెళ్తాయా, నెగిటివ్గా వెళ్తాయా, జీవితమే మీ వెంట నడుస్తుంది. ఆ నెగిటివ్ అనేది, పాజిటివ్ అనేది మీరు డిసైడ్ చేసుకున్నప్పుడు. ప్రతి వ్యక్తి చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రం ఉంటుంది. మీరెక్కడికి వెళ్ళినా అది మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. మీరు పాజిటివ్గా వ్యక్తం చేస్తారా, నెగిటివ్ని వ్యక్తం చేస్తారా, ఏది కావాలంటే దాన్నే మీకు తిరిగి తీసుకొస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రంలోకి మీరు అన్నిటినీ ఆకర్షిస్తారు. మీ అయస్కాంత క్షేత్రం పాజిటివ్గా లేక వ్యతిరేకంగా, నెగిటివ్గా నిర్ణయించేది మీ ఆలోచనలే. మీరు మీ మాటల ద్వారా, చర్యల ద్వారా, కోరికల ద్వారా ప్రేమను ప్రసరించినప్పుడల్లా మీ చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం, సబ్కాన్షియస్ మనసు మరింత ప్రేమను వ్యక్తం చేస్తూ ఈ ప్రపంచంలో మీకు కావలసిన వాటన్నిటిని ఆకర్షిస్తుంది. మీ అయస్కాంత క్షేత్రంలో ఎంత ప్రేమ ఉంటే అంతగా మీరు ఆశించినటువంటి ప్రతి వస్తువు ఆకర్షణ జరిగి మీ దగ్గరికి వస్తుంది. మీరు కోరుకున్నది ఎంత పెద్ద విశ్వమైనా సరే అదొక చిన్న బిందువేవని ఆ విశ్వశక్తి ఊహిస్తుంది. దానికి భారం కాదు, కష్టం కాదు. మీరు అనుకుంటారు నేను ఒక పెద్ద ప్యాలెస్ ఆశించాను, కానీ అది చాలా టైం పడుతుంది, చాలా కష్టం, అబ్బో అది అంత ఈజీ కాదు. మీకు అలా అనిపిస్తుంది, కానీ విశ్వానికి ఒక చిన్న చుక్క లాంటిది అది. 1,00,000 కోట్ల అయినా, ఒక 10 రూపాయలైనా విశ్వానికి సమానమే టైం. అది ఎక్కువ టైం తీసుకోదు. మీ అపనమ్మకం, మూఢనమ్మకాలు, మీ మనసులో పేరుకుపోయినటువంటి ఆ విశ్వాసం లేని మాటలను బట్టే మీకు జీవితం ఉంటుంది. మీరు కోరుకున్నది వ్యతిరేకమైనదా, అనుకూలమైనదా విశ్వానికి అనవసరం. మీరు వ్యతిరేకతను కోరుకుంటే మీకు వ్యతిరేకతనే తెచ్చి మూట కడుతుంది. మీరు కోరుకున్నది మీరు ఆల్రెడీ పొందినట్లుగా, అది ఇల్లు అయినా, లైఫ్ పార్ట్నర్ అయినా, కార్ అయినా, జాబ్ అయినా, ఏదైనా కావచ్చు. మీకు ఆ కోరిక పట్ల విశ్వాసం, నమ్మకం ఉంటే మీకు అది ఆటోమేటిక్గా వస్తుంది అంటుంది. అంటే జీవన శక్తి అనేది ఒకటి ఉంది, అది ప్రేమ. మీ నిండా ప్రేమ ఉంటే, మీరు చక్కటి ఆలోచనలతో, కోరికలతో, నిజమైన విశ్వాసంతో ఉంటే అది ఆటంకం కానే కాదు అంటున్నారు. మీరు ఇచ్చేది మార్చినప్పుడు పొందేది కూడా మారుతుంది. అదే లా ఆఫ్ అట్రాక్షన్, అదే ప్రేమ సూత్రం, అదే విశ్వజనితం, విశ్వ నియమం అన్నమాట. మీ పట్ల
ఎవరైనా సరే వ్యతిరేకంగా ప్రవర్తించే మీరు వివేకంతో ప్రవర్తించండి, వారికిలాగా మూర్ఖుల్లా ప్రవర్తించకూడదు అంటుంది యూనివర్స్. మన లోపల ఒక లోకం ఉంది, ఆలోచనల అనుభూతుల లోకం, శక్తినిచ్చే లోకం, వెలుగునిచ్చే లోకం, సౌందర్యాత్మకమైనటువంటి సబ్ కాన్షియస్ మనసు అనే గొప్ప లోకం. ఆ అనంతమైన శక్తి యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు పొందుతూ అన్నీ కలిగి ఉండాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.